దిల్సుఖ్ నగర్ అంటే దిల్సుఖ్ నగర్ లో కంటిన్యూ చేస్తా ఉన్నారు. 3 కంటిన్యూ రోజుల చేశాం. నుంచి కంటిన్యూ చేస్తా ఉన్నారు. అవును అక్క. ఏం చెప్తారు మరి? ఎవరన్నా స్పందించిరా దీని మీద? ఎవరు కూడా స్పందించలేదు అక్క ఇప్పటి వరకు. ఎవరు స్పందించలేదు. మొన్న దిల్సుఖ్ నగర్లో చేసినాక తర్వాత రోజు చేస్తామన్నారు. ఆ తర్వాత చేస్తామన్నారు కదా అనేసి మేము ఒక రోజు ఖాళీగానే ఉన్నాం. తర్వాత చూస్తే ఎటువంటి స్పందన లేదని నిన్న ప్రజా దర్బార్కి వెళ్ళాం. 9 గంటలకు అక్కడికి వెళ్ళినాక చూసాం ఎవరు ఉన్నారనేసి. చిన్నారెడ్డి సార్ గారు ఉండే వాళ్ళకి చెప్తే మేము చూస్తాం, మంత్రి గారితో చెప్తాం అనేసి అన్నారు. అప్పటి నుంచి సాయంత్రం నైటు అప్పటి వరకు ఇక మీరు ఏదన్నా ఒక చెప్పేంత వరకు మేము ఎటువంటి అన్నం నీరు ఎలాంటివి కూడా తీసుకోము, ఇక్కడే ఉంటాం సార్ అని కూడా చెప్పాము ఆయనకి. సరే చిన్న అని చెప్పారు. ఫోన్లు చేసినా కూడా ఎవరు రెస్పాండ్ కాలేదు చిన్నారెడ్డి సారు గారు. తర్వాత 2 గంటల వరకు ఉన్నాం మేము. మీరు ఏదైనా తెల్లారేసరికి ఏదో ఒక వార్త మాకు ప్రెస్ నోట్ ద్వారా కానీ ఎలాగైనా తెలియజేస్తే మేము ఇక్కడ నుంచి వెళ్తామనేసి చెప్పాం. మేము చెప్తామని అన్నారు. తర్వాత 2 గంటలకు సార్ వెళ్ళాక 2 గంటలకు పోలీసులు వచ్చి మమ్మల్ని వ్యాన్లలో ఎక్కిచ్చేసి తీసుకొని వెళ్ళిపోయారు మేడం. కనీసం ఇది శాంతియుత నిరసన కాదు, నిరాహార దీక్ష అని చెప్పాలి. ఎందుకంటే నా పొద్దుగాల నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు వీళ్ళు. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఇక్కడ కూర్చున్నారు వీళ్ళు. ఒకసారి మాట్లాడిద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే అక్క. ఎక్కడి నుంచి వచ్చారు? నేను సూర్యాపేట నుంచి వచ్చాను అక్క. సూర్యాపేట. ఏంది మీ డిమాండ్లు ఏంది? మీరు ఇక్కడ ఎందుకు కూర్చున్నారు? గత 3 రోజుల నుంచి జీవో 46 బాధితుల బాధలన్నీ చూస్తానే ఉన్నాం. అంటే మొన్న నైట్ దిల్సుఖ్ నగర్ నుంచి మొదలు పెట్టుకుంటే నిన్న పొద్దుగాల ప్రజావాణి, ఇవాళ పొద్దుగాలని ఇక్కడ కూర్చున్నారు. ఏంది అసలు మీ డిమాండ్స్ ఏంది? వీళ్ళు ఏమంటారు? ఏ విధంగా స్పందిస్తారు? మేడం, జియో 46 బాధితులం మేమందరం గ్రామీణ ప్రాంతం వాళ్ళమే. మా అందరికీ 120 నుంచి 126, 127 మార్కులు ఉన్నాయి. అయినా మాకు ఉద్యోగాలు రాలేదు 46 వల్ల. అదే 46 వల్ల హైదరాబాద్, సైబరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి ఈ కొన్ని జిల్లాలో కమిషనరేట్ ఏరియాలలో ఉన్న జిల్లాలకేమో 80, 90, 100 మార్కులకు ఉద్యోగాలు వచ్చాయి. ఇది ఎక్కడి న్యాయం అయ్యా అని చెప్పేసి ప్రశ్నిస్తుంటే ఈ గవర్నమెంట్లో రాకముందు మమ్మల్ని గెలిపించండి, కేటీఆర్ ఉద్యోగాలు పోగొట్టండి, మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి మీరు గ్రామాలలో పోండి, మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. అలా అని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ మాట మీదనే వెళ్ళినాం. గ్రామాల ప్రచారం చేసినాము. ప్రతి తల్లి కాళ్ళు మొక్కినాం, ప్రతి అవ్వ కాళ్ళు మొక్కినాం. మీ బిడ్డలకు ఉద్యోగాలు రావాలంటే ఖచ్చితంగా మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే ఏదో ఒక దొంగ జీవో తీసుకొచ్చారు, ఒక ఆంధ్ర అధికారి తీసుకొచ్చిన జీవో వల్ల మీ బిడ్డలు అన్యాయం అయిపోతున్నారు. మీ బిడ్డలకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని చెప్పేసి మేము తిరిగినాము, గెలిపించుకున్నాక కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు హామీ ఇచ్చింది, ఖచ్చితంగా జియో 46 బాధితులకు న్యాయం చేస్తాం, మాకు స్పష్టమైన ఒక విజన్ ఉంది, మేము ఎలా చేయాలో ఉద్దేశంతో ఉన్నామని చెప్పడంతో ఏ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్కి ఎగెనిస్ట్గా మేము రాలేదు. గత 7-8 నెలల నుంచి మేము ఎక్కడ ప్రొటెస్ట్ చేయలేదు. కానీ ప్రతిరోజు ఈ క్యాబినెట్ సబ్ కమిటీ అన్నారు, క్యాబినెట్ సబ్ కమిటీ 317 జీవో మీద పెడుతున్నారు, కానీ 46 జీవో మీద లేదు. ఇదంతా కాలయాపనని అర్థమైపోయింది. అందుకే మేము జియో 46 విషయం మీద ఇదే సెక్రటరియట్లో పొన్నం ప్రభాకర్ సార్ని కలిసి, సార్ ఏంది సార్ 317 గురించి మాట్లాడుతున్నారు, 46 గురించి మాట్లాడతారంటే 46 అందులో నేను ఉన్నానా? 46 అంటే పొన్నం ప్రభాకర్ సార్ అందులో ఒక మెంబరు, కానీ సార్ని అలా అడిగేసరికి నేను 46లో ఒక మెంబర్నా అంటే కమిటీ మెంబర్నా నేను మమ్మల్ని క్వశ్చన్ చేశారు. తెలియదు. అదే మొన్న నైట్ దిల్సుఖ్నగర్లో గట్టిగా రోడ్ బ్లాక్ చేసేసరికి మళ్ళీ మొన్న ప్రెస్ నోట్ పెట్టేసి ఎస్ నేను జియో 46లో ఒక కమిటీ మెంబర్ని, ఇప్పుడు తెలిసింది ఆయనకు నేను మెంబర్ని, ఖచ్చితంగా న్యాయం చేస్తామన్నారు. మళ్ళీ చిన్నారెడ్డి సారు నైట్ కాల్ చేస్తే చేస్తాం ఖచ్చితంగా చేస్తాం, ఎందుకు చేస్తాంలే మాకు గుర్తుందిలే అని చెప్పేసి కట్ చేశారు. నిన్న మార్నింగ్ గతంలో 3-4 సార్లు ప్రజా దర్బార్కి వచ్చాము. ప్రజాపాలన కాంగ్రెస్ గవర్నమెంట్ మీద నమ్మకంతో వచ్చాము. 4-5 సార్లు మేము చేస్తామని చెప్పగానే నమ్మకంతో వెళ్ళిపోయాము అందరం. కానీ ఇప్పుడు ఆ నమ్మకం కుదరట్లేదని చెప్పేసి నిన్నటి నుంచి పచ్చి నీళ్లు ముట్టుకోకుండా ప్రజా దర్బార్లో కూర్చున్నాం మేడం. కూర్చున్న వాళ్ళని కూర్చొనియకుండా చూశారు. నైట్ 2:30 టైంలో మమ్మల్ని అక్కడి నుంచి పోలీసులు ఎక్కడికక్కడ ఒక 3-4 వెహికల్స్లో డిస్పాచ్ చేసే టైంలో కూడా మా మిత్రులను ఒక్కొక్కరిని పిడిగుద్దులతోటి గుద్దడము, ఆ వెహికల్ని వెనక అంటే డోర్లు తగలడానికి వెనక గీరుకుపోయేటట్టు దెబ్బలు తగిలినాయి. ఇదంతా తగిలినాయి మేడం, ఇక్కడంతా తగిలింది, మన మిత్రునికి వీపు మీద తగిలినాయి. సో మేమేమంటున్నామంటే మేము తీవ్రవాదులం కాదు, వేరే రాష్ట్రానికి చెందిన మూట కాదు, ఇదే తెలంగాణ తల్లిదండ్రులు కన్నా బిడ్డలం మేము, తెలంగాణ తల్లి బిడ్డలమే మేము. మమ్మల్ని ఒక ఎస్ఐ, ఒక 2-3 కానిస్టేబుల్, అరే నాయన మీరు పొద్దున్నుంచి ఏం తినలేదు కదా, ఈడ కూర్చోరి, మీ సమస్య ఏమైనా ఉంటే పొద్దుగాల తెలుసుకుందాం, కానీ మీరు ఇక్కడ నుంచి ఎక్కడికైనా పోయేది లేదని చెప్పేసి అక్కడే కూర్చోబెట్టుంటే ఎంత మంచిగా ఉంటుండే.
మేము తెలంగాణ బిడ్డలమే కదా. ఎక్కడో మూలన పోయి వదిలేస్తే రాత్రుల్లో కుక్కలేంది, దొంగలేంది, డ్రగ్స్ వాళ్ళేంది, గంజాయి వాళ్ళేంది ఎవరన్నా పట్టుకొని కొడితే మా పరిస్థితి ఏం కావాలి మేడం? రాత్రిలో పోతాము, ఓ కుక్కనో తేలో పామో కరుస్తుంది. మాది ఎక్కడో సూర్యాపేట, తమ్ముడిది ఎక్కడో ములుగు. వీళ్ళ తల్లిదండ్రులు లాగలుగుతారా? మాకు షెల్టర్ ఎవరు ఇస్తారు? మెట్రో పిల్లర్ కింద పడుకోవాలా? మెట్రో పిల్లర్ కింద పడుకునే అవసరం లేదు. మేము తెలంగాణ బిడ్డలమే, మా సంపాదనతోటే కట్టించారు సెక్రటరీ అని చెప్పేసి ఇదే సెక్రటరీ సాక్షిగా మా అమరవీరుల జ్యోతి దగ్గరకు వచ్చి పడుకుందామని చెప్పేసి నైట్ మా మిత్రులందరూ ఇక్కడనే చలిలో పడుకున్నాం మేడం. చలిలో పడుకున్నాం, కంటిన్యూగా అదే దీక్షను కొనసాగిస్తున్నాము. ఇప్పటి వరకు మంచినీళ్ళు కూడా ముట్టలేదు, ప్రమాణం చేసి చెప్తున్నాము. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏదో ఆడియో లీక్ అయింది కదా బయటకు జియో 46 సంబంధించి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గెలవక ముందు మాతో ఏమన్నారంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇలాంటి జియోలు 100 ఊదేస్తే వెళ్ళిపోతాయి అన్నాడు. ఒక్క 46 జియో ఊదలేదు. మరి ఊపిరి సరిపోవట్లేదో మాకు అర్థమైతే లేదు, ఎందుకు ఊదలేదో మాకు ఇంకా తెలీదు. ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా చెప్పారు, తీన్మార్ మల్లన్నని గెలిపిస్తే 46 బాధితులకు న్యాయం చేస్తా. నల్గొండ బాధితులకు అన్యాయం జరిగింది, నల్గొండ బాధితులకు న్యాయం జరగాలంటే తీన్మార్ మల్లన్నని గెలిపించాలన్నారు. ఆయన కూడా గెలిపించినాము. మొన్న మేము కాల్ చేస్తే, సార్ ఇట్లా 46 317 ఏం లేదయా, పోయి సీఎంని కలవరు అంటాడు. సీఎంని మేము కలుస్తామా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు తీన్మార్ మల్లన్న శాసన మండలి సమావేశాలు అయినాయి కదా, దాంట్లో ఏమన్నా మాట్లాడిరట దీని గురించి? జియో 46 గురించి మాటలే మాట్లాడాడు. మేమేదో పగవాళ్ళు శత్రువులు అయినట్టు చూస్తారు తీన్మార్ మల్లన్న. మరి మాకేం వాళ్ళకి ఆయనకు మాకేమైనా గిట్టు పంచాయతీలు ఉన్నాయన్న విషయం మాకు తెలియదు. మరి మా తల్లిదండ్రులకు ఏమైనా ఉన్నాయో మరి గతంలో మా తల్లిదండ్రులు ఆయనతో ఏమైనా గెట్టు పంచాయతీ పెట్టుకురేమో అట్లా చూస్తాడు ఆ తీన్మార్ మల్లన్న వ్యక్తి. అప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడలేదు. అప్పుడేమో ఆయన మేడ్చల్ మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ అని చెప్పేసి అటుది లోకల్ వాళ్ళ కోసం అని చెప్పేసి సపోర్ట్ గ్రూప్ సైడ్ తిరిగిండు. మమ్మల్ని కనీసం రాలేదు, ఒక 2 సార్లు దగ్గర తీసుకున్నాడు. తర్వాత ఎలక్షన్ సీజన్ దగ్గరికి వచ్చేసరికి మమ్మల్ని దూరం పెట్టేసిండు. ఇప్పుడు కంప్లీట్గా దూరం పెట్టేసిండు. ఒక్కరోజు కూడా మాట్లాడలే. 317 గురించి మాట్లాడతాడు, గురుకుల గురించి మాట్లాడతాడు, వేరే వేరే నిరుద్యోగుల గురించి మాట్లాడుతుండు. కానీ పాపం 46 బాధితులు లాస్ట్ 1 year నుంచి తిరుగుతుర్రు. మేమే వాళ్ళకి అర్ధరాత్రి 11 గంటలకు వెళ్ళి ఫాస్ట్ ఫుడ్లు ఇచ్చి తినిపించినాము. సార్ వాళ్ళని ఏదైనా న్యాయం చేయండి, గిరిజన ప్రాంతం బిడ్డలు, గ్రామీణ వాళ్ళు, మంచి స్కోర్ ఉంది అని చెప్పేసి ఒక్క మాట ఆయన మండలిలో చెప్తే ఉంటే ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు మండలిలో మాట్లాడిన మాటలు ఎవరికి ఏం ఉపయోగం లేవు అంటే, మాట్లాడకపోయినా నిరుద్యోగుల గురించి మాట్లాడతలేరని ముచ్చటిన పడుతుంది. నిన్న అసెంబ్లీ సాక్షిగా కూనంనేని సాంబశివరావు సార్ మాట్లాడారు. ఏం మాట్లాడింది? ఆ పాపం ఆ ఏజ్ గారు అటెండ్ అవ్వట్లేదంట. ఆ జియో 46 పెద్ద మోసము, దగ. ఉద్దేశపూర్వకంగా ఎందుకు ఆ ఏజ్ని అటెండ్ కాకుండా చేస్తున్నారు? వాళ్ళు గత 8 రోజులు తిరుగుతున్నారు, మన అందరికి తెలిసిన విషయమే. 24 కాదు, ఇంకా 45 సార్లు వాయిదేస్తారు. ఆ ఏజ్ గారిని అడిగితేనేమో ఆయన ఏజినా జీపీని అడిగితే ఏందే 20 సంవత్సరాల నుంచి కోర్టులో పెండింగ్ ఉన్నాయి, మీ తేలాలని రూల్ ఉందా అంటాడు. ఇంకెవరికి చెప్తాం మేడం? ఈ రూల్ అప్పుడు ఈ గవర్నమెంట్ వాళ్ళకు ఓట్లు అడిగేటప్పుడు గుర్తు రాలేదు. ఎట్లొస్తాయి మేడం? ఎట్లొస్తాయి? రావు. ఎవరికి రావు మేడం. ఎవరైనా వాడుకుందామనే చూస్తారు, ఎస్పెషల్లీ నిరుద్యోగులను వాడుకుందామనే చూస్తారు. ఇంకా మంచిగా ఉంది మేడం ఆ గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళ పరిస్థితులు. వాళ్ళందరి దగ్గర తిరిగి వస్తారు, అన్ని పార్టీల దగ్గర. వాళ్ళకి న్యాయం చేస్తారు. వాళ్ళు పోస్ట్ పోన్ అంటారు, పోస్టులు పెంచమంటారు. మేము కాంగ్రెస్ పార్టీ జపం చేస్తున్నాంగా, మా కాంగ్రెస్ సార్ రేవంత్ సార్ మంచివాడు అని మేము జపం చేస్తున్నాంగా. పంగనామా పెడుతున్నారు మాకు. ఇప్పుడు నమ్ముకున్న బరే దున్నపోతునిచ్చిందండి. ఇదే మేడం, మేము నమ్ముకున్నాం కాబట్టి మాకు ఇట్లా అయింది పరిస్థితి. ఇంకా వేస్ట్ మేడం. ఏమైనా నమ్మకం ఉందా అంటే, ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు కదా ఇంతమంది, ఆ జియో 46 రద్దు చేస్తారనే నమ్మకం ఉన్నదా మీకు? మీరు ఇక్కడ కూర్చున్నారు, పోరాటం చేస్తుర్రు, ఉన్నదా? నమ్మకం ఉన్నదా? నమ్మి గెలిపించిండ్రు, ఓట్లు వేపించిండ్రు, వేసిండ్రు కూడా. ఇప్పుడు ఏంటి పరిస్థితి? మాకు ఇప్పటికీ నమ్మకం ఉంది మేడం కాంగ్రెస్ గవర్నమెంట్ మీద, నిజంగా చెప్తున్నాము. ఇప్పుడు కూడా హౌస్ అరెస్ట్లు అవుతున్నాయి కదా ఎక్కడికక్కడ. మీరు ముందుగా ఇంటిమేషన్ ఇవ్వలేరు కాబట్టి ఇక్కడ దాకా రాగలిగినరు. ఇంటిమేషన్ ఇస్తే హౌస్ అరెస్ట్లు మొన్నటి దాకా చూసినాం మనం. కానీ రేవంత్ రెడ్డి సార్ మీద మాకు నమ్మకం ఉంది. కానీ ఒక బోర్డు చైర్మన్ ఆంధ్ర వ్యక్తి వివి శ్రీనివాసరావు కంప్లీట్గా ఈ జియో 46 తీసేసి గ్రామీణ ప్రాంతం వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే 15,000 ఉద్యోగాల నోటిఫికేషన్ క్యాన్సిల్ అవ్వడమే కాకుండా రాబోయే 3 సంవత్సరాలు మీకు నోటిఫికేషన్ వేసుకోవడానికి అవకాశం లేకుండా పోతుందని రేవంత్ రెడ్డి సార్ గారికి రాంగ్ డైరెక్షన్ ఇచ్చారు. అది ఆలోచించిన రేవంత్ రెడ్డి సారు వాళ్ళని తీసుకొచ్చి హుటాహుటిన ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇచ్చారు. నియామక పత్రాలు ఇచ్చడం వలన ఆయన కూడా ఈ తప్పులో ఇరుక్కున్నారు. ఇప్పుడు చేసిన తప్పుని ఒక బోర్డు చైర్మనే కాదు, బోర్డు చైర్మన్ రేవంత్ రెడ్డి సార్ తోటి గారు చేపించడం వలన ప్రభుత్వం కూడా ఈ విషయంలో జోక్యం చేయలేకపోతుంది. కానీ ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు మా డిమాండ్ మేము ఉపసంహరించుకునేది లేదు. ఖచ్చితంగా ఇంకా 4 రోజులైనా సరే, 10 రోజులైనా సరే ఇదే ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తాము. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉద్యోగం వస్తుందో రాదో తెలియదు, కానీ గ్రామీణ నిరుద్యోగులకు, మెరిట్ స్టూడెంట్స్కి ఉద్యోగాలు వచ్చేంత వరకు మేము ఇక్కడ నుంచి లేచే ప్రసక్తే లేదు.
రైట్. ఇప్పుడు జివో 46 లో ప్రభుత్వం జోక్యం చేసుకోలేకపోతుందని మీరే అంటారు. ప్రభుత్వమే రాజు తలుసుకుంటే ఏదైనా చేయగలుగుతారని మీరే అంటారు. అంటే ఏందన్నట్టు ఇది? రాజు తలుచుకుంటే ఏదైనా సాధ్యమనేది ఎందుకు అంటామంటే మేడం, స్టాఫ్ నర్స్ వాళ్ళు ఒక ఉద్యోగం చేయలేదు, ఒక ధర్నా చేయలేదు. గవర్నమెంట్ వచ్చిన వచ్చుడొచ్చుడుతోటే వాళ్ళకు 2000 ఉద్యోగాలు పెంచిచ్చిర్రు. వాళ్ళు అడగలేదు. మేమైతే బిచ్చం ఎత్తుకుంటున్నాం.